లాయర్ గారు చెప్పండి, అంటే ఈ రోజు జరిగిన అంశం తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతుంది? అంటే ఏ విధంగా మంత్రి కొండా సురేఖ వరకు వెళ్తారు, ఆమెకు నోటీసులు ఎప్పటి వరకు జారీ చేసే అవకాశం ఉంటుంది, ఏంటి అసలు? నా పేరు యాదీశ్వర్ అండి. వాస్తవంగా ఈరోజు నాగార్జున గారు, కంప్లైంట్ అయిన నాగార్జున గారు, విట్నెస్ అయిన వాళ్ళకు మేనకోడలు అయిన సుప్రియ గారు ఈరోజు వాళ్ళ యొక్క స్టేట్మెంట్లో రికార్డ్ చేయడం జరిగింది. ఎందుకంటే 350 కింద బిఎన్ఎస్ కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం కంపల్సరీ వాగ్మూలాన్ని రికార్డ్ చేయవలసి వస్తుంది. అందులో భాగంగానే ఈరోజు గౌరవ కోర్టు చేయడం జరిగింది. కానీ ఆ రికార్డులలో నాగార్జున గారు ఏవైతే కొండా సురేఖ గారు ఏవైతే వాక్యాలు కోట్ చేయడం జరిగిందో అవే ఇక్కడ అలా యొక్క స్టేట్మెంట్లో చేయడం జరిగిందండి. సో ఇకపోతే 10వ తారీఖు నాటి కేసు వాయిదా పడింది. ఎందుకంటే విట్నెస్లు దాదాపుగా ఇలా ఇద్దరున్నారు. ఒకరు సుప్రియ గారు, రెండోరు ఇంకో వెంకటేశ్వర ఇది ఉన్నారు. వారు 10వ తారీఖు నాడు పిలవడానికి 10వ తారీఖు నాడు జరిగింది. ఏమైనప్పటికీ కూడా ఈ కేసు వాళ్ళ యొక్క రెప్యుటేషన్ను ఆయన నాకు పాపులారిటీ త్రూఅవుట్ మొత్తం ఇండియా వరకు ఉన్నది నాకు ప్రాపర్టీ. దీన్ని నాకు పరువు నష్టం, రెప్యుటేషన్ సమాజంలో లేకుండా చేశారు. ఈవెన్ ఎంటైర్ ఫ్యామిలీకి నచ్చిన దసరా దీపావళి కలెక్షన్స్ ది చెన్నై సిల్క్స్ కంప్లీట్ ఫ్యామిలీ షాప్ వై జంక్షన్ కుకట్పల్లి మరియు మెహదీపట్నం. స్పెషల్ గిఫ్ట్ ఫర్ ఎవ్రీ 2000 పర్చేస్. ఫ్యామిలీలో కూడా నేను ఫ్యామిలీ మనుషులనే కలవడానికి కూడా మా ఫ్యామిలీ కూడా నేను ఏ విధంగా ఏమన్నా అంటే అన్వాంటెడ్గా ఏమన్నా జరుగుతామని చెప్పేసి మా ఫ్యామిలీలో నన్ను కలవడానికి కూడా చాలా భయభయంతులకు గురవుతున్నారు. వాళ్ళ ఆందోళనలు చెందుతున్నారు. నేను ఏమన్నా అదవుతున్నాయని చెప్పేసి ఆ సంబంధించిన కూడా ఈరోజు రికార్డ్ జరిగిందండి. ఇకపోతే ఈ కేసులో ఈ అంశాలను పరిశీలించిన తర్వాత కొండా సురేఖ గారికి కూడా నోటీసు గౌరవ కోర్టు ద్వారా జరుగుతుంది. కొండా సురేఖ కూడా ఈ నోటీసులు అందుకొని ఇక్కడ వచ్చేసి ఆ వాగ్మూలం కూడా రావాల్సిన అవసరం ఏర్పడుతుందండి. చాలా కేసుల్లో మనం చూసాము, అంటే ఈ పరువు నష్టం దావాలకు సంబంధించిన దాంట్లో ఆ తర్వాత కేసులు వీగిపోవడం అనేది సాగుతూ ఉంటుంది. ఇందులో ఎంతవరకు ఈ బిఎన్ఎస్ 356 కింద కేసు నమోదు చేయమన్నారు కాబట్టి ఎంతవరకు ఈ కోర్టులో కేసు నిలబడే అవకాశం ఉంటుంది ఏంటి? వాస్తవంగా ఇక్కడ కొండా సురేఖ గారు ఒక విధంగా చెప్పాలంటే రెడ్ హ్యాండ్గా దొరికిపోయినట్టుగా వీడియో క్లిప్పింగ్ కానీ సోషల్ మీడియా కానీ రెడ్ హ్యాండ్గా ఆమె స్పష్టంగా తన వాక్యాలను మీడియా ముందు చెప్పడం జరిగింది. అంటే ఇలాంటి కేసులలో సరైన ఆధారం అంటే స్పష్టంగా చెప్పారు కాబట్టి ఈ నాగార్జున గారి ఫ్యామిలీకి ఒక ఆధారం అనేది ఏర్పడింది. తద్వారా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ కంపల్సరీ ప్రాథమిక ప్రైమా ఫేసి అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది ఈ కేసులో ఇక్కడ. కాబట్టి కంపల్సరీ కంప్లైంట్ను గౌరవ కోర్టు కంపల్సరీ పరిశీలిస్తుంది. పరిశీలించడానికి ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి ఇక్కడ, కానీ దీన్ని కంపల్సరీ పరిశీలిస్తుంది. ఇక వీళ్ళు కంప్లైంట్ కోర్టు ముందు నిలుపుతారా లేకపోతే కాంప్రమైజ్ అవుతారా అనేది డిపెండ్ ఆన్ వారి యొక్క విధానం బట్టి ఉంటుందండి. అంటే ఒకవేళ 10వ తేదీ నాడు కోర్టు నోటీసులు జారీ చేస్తే ఎవరికి, మంత్రి కొండా సురేఖ ఎవరైతే నాగార్జున కేసు ఫైల్ చేశారో ఆ తర్వాత నెక్స్ట్ ఏంటండి? అంటే ఆవిడ ఖచ్చితంగా కోర్టుకు రావాల్సి ఉంటుందా, హాజరు కావాల్సి ఉంటుందా, లేకపోతే కౌన్సిల్ చూసుకుంటుంది? కౌన్సిల్ లేదండి. గౌరవ కోర్టు ఈరోజు అంటే రేపు 10వ తారీఖు నాడు సెకండ్ విట్నెస్ స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత కంపల్సరీ కోర్టు డిస్క్రిప్షన్ పవర్కి వెళ్తుంది. కోర్టు డిస్క్రిప్షన్ వెళ్ళిన తర్వాత కంపల్సరీ ఈ కేసులో యాజ్ పర్ కన్సర్న్ దిస్ కేసు కంపల్సరీ ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంది కాబట్టి కంపల్సరీ నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది. గౌరవ కోర్టు కూడా నోటీస్ ఇవ్వాల్సిన అవసరం, ఆవశ్యకత ఈ కోర్టు ప్రైమా ఫేసి క్రియేట్ అయింది కాబట్టి కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది. కంపల్సరీ 10 తారీఖు నాడు తర్వాత గౌరవ కోర్టు కంపల్సరీ వస్తుందని మేము భావిస్తున్నాం. తర్వాత నోటీసులు ఇచ్చిన తర్వాత ఏంటంటే ప్రాసెస్ ఏమన్నా పిఎస్కి కేసును ట్రాన్స్ఫర్ చేసి అక్కడ విచారణ చేసే విధంగా ఏమన్నా ఉంటుంది అలాంటి? అయితే గతంలో ఐపీసీల ప్రకారం ఎట్లుంటుందంటే ప్రొసీజరు ఫస్ట్ ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన గౌరవ కోర్టులో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాన్ని పరిశీలించేసి ఎక్కడైతే కంప్లైంట్ జ్యూరిడిక్షన్ ఉంటుందో కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఇచ్చేవాళ్ళు. కానీ బిఎస్ఎన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ప్రొసీజర్ అనేది కొంత చేంజ్ అయింది. కంపల్సరీ వాళ్ళ యొక్క విట్నెస్లు కంప్లైంట్ యొక్క ఒక వాగ్మూలాలు స్వీకరించిన తర్వాతనే వాళ్ళకు కోర్టు సాటిస్ఫై అయిన తర్వాతనే ఆ పోలీసు వారికి ఎంక్వైరీకి కానీ పోలీసు వారికి దాని కన్సర్న్ పోలీస్ స్టేషన్కు ఎంక్వైరీ చేయమని చెప్పేసి దీన్ని ఎఫ్ఐఆర్ ఏం చేయమని చెప్పేసి దీనికి సీసీ నెంబర్ అన్నీ జరుగుతాయి ఫర్దర్గా. మంత్రి కొండా సురేఖకు సంబంధించిన కౌన్సిల్ వాళ్ళ వాదనలు వినిపించిన తర్వాతనే పిఎస్కి పంపించే అవకాశం ఉంటుంది. నోటీస్ తర్వాత వాళ్ళు రావాల్సి ఉంటుందండి. అదర్వైజ్ కోర్టు ఇది ప్రైమా ఫేసి ఉంది కాబట్టి కోర్టు డిస్క్రిప్షన్ పవర్ కోర్టు కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాకపోతే నోటీస్ వెళ్తుంది అక్కడ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ యొక్క కంటెన్షన్ ఏముందో వాళ్ళు కూడా కోర్టు చెప్పవలసి వస్తుంది యాజ్ పర్ బిఎస్ఎన్ ప్రకారం. ఈ బిఎస్ఎన్ ప్రకారం 356 ప్రకారం ఒకవేళ నేరం రుజువు అయితే ఎప్పటి వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది? దీనికి మాకు తెలిసి కొండా సురేఖ గారికి రెడ్ హ్యాండ్ దొరికిపోయిందండి వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆమె ఈవెన్ ఉంది కాబట్టి ప్రైవేట్ ఫేసి క్లియర్ ఎస్టాబ్లిష్డ్. ఆమె ఏ విధంగా డిఫెన్స్ అవుతుంది, ఏ విధంగా ఏమైనా ఆధారాలు ఉన్నాయా,
ఇప్పుడు ఆరోపణ చేసినట్టుగా ఏమైనా ఆధారాలు ఉన్నాయనేది కోర్టుకు చూపించవలసి వస్తుంది. ఆ విధంగా ఆధారాలు లేనప్పుడు కోర్టు ఉన్నప్పుడు కంపల్సరీ యాజ్ పర్ లా షీ విల్ బి పనిష్డ్. దాదాపుగా 2 years ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇదే పరువు నష్ట దాబాలో గతంలో మోదీకి సంబంధించి అని కామెంట్ చేసి చెప్పేసి రాహుల్ గాంధీ గారికి 2 years ఆ కోర్టు పనిష్ చేసింది. అట్లాగే 2 years ఇక్కడ కూడా ప్రైమ్ మినిస్టర్ క్రియేట్ అయింది కాబట్టి ఫర్దర్ కోర్టు ప్రొసీడింగ్ డిపెండ్ ఆన్ కంపల్సరీ యాజ్ పర్ చట్టం 2 years పడుతుందండి పడే అవకాశం. ప్రస్తుతం అడ్వకేట్స్ చెప్తున్న ఒపీనియన్ ఈ కేసుకు సంబంధించిన అంశంలో 10వ తేదీ చాలా కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పుడు నాగార్జునతో పాటు సుప్రియకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డు చేశారు కాబట్టి ఆ తర్వాత 10వ తేదీ నాడు వెంకటేశ్వర్లు స్టేట్మెంట్ రికార్డు చేస్తే కనుక నోటీసులు జారీ చేస్తారని చెప్తున్నారు. ఆ నోటీసుల ఆధారంగా మంత్రి కొండా సురేఖకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టబోతారు అంటే కోర్టుకు హాజరవుతారా? ఆ నోటీసులకు సంబంధించి ఖచ్చితంగా ఆమె మాత్రం హాజరు కావాల్సి ఉంటుంది. ఎందుకంటే వీడియోతో పాటు ఆడియో క్లిప్లు కూడా ఉన్నాయి. వాటి అన్నిటికీ కూడా కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. ఆ రోజు 2వ తేదీ నాడు లంగరౌజ్ బాపుఘాట్ దగ్గర మంత్రి కొండా సురేఖ మాట్లాడిన వీడియో క్లిప్లు అన్ని కూడా కోర్టుకు సమర్పించారు. కాబట్టి ఆ వీడియో క్లిప్లను అన్నింటిని పరిశీలించిన ఇప్పటికే కోర్టు కూడా పూర్తి స్థాయిలో పరిశీలించింది. దానికి సంబంధించే ఇవాళ నాగార్జున నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డు చేసింది. కాబట్టి 10వ తేదీ ఈ విట్నెస్ రికార్డు చేసిన తర్వాత తిరిగి మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత అవసరమైతే కోర్టు ఒకవేళ పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలి ఈ కేసుకు సంబంధించి అంటే మాత్రం వెంటనే లంగరౌజ్ పిఎస్కు బదిలీ చేశారు. అక్కడ లంగరౌజ్ పిఎస్ పూర్తి స్థాయిలో కేసు మొత్తం కూడా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపిన తర్వాత ఆ రిపోర్టుని కోర్టుకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు అడ్వకేట్స్ మనకు చెప్తున్న దాని ప్రకారం బిఎస్ఎన్ యాక్ట్ 356 ప్రకారం మనకు తెలుస్తుంది ఏంటంటే ఖచ్చితంగా ఈ కేసులో వీడియో క్లిప్స్ ఉన్నాయి. కాబట్టి ఆ వీడియో క్లిప్స్ ఆధారంగా మంత్రి కోర్టు ముందుకు ఎలాంటి సంజాయిషి ఇస్తారు, ఏ విధంగా ఆమె చెప్పబోతారు, తన వ్యాఖ్యల వెనుక ఉన్న ఆధారాలు ఏమైనా ఉన్నాయా, అసలు ఏ విధంగా ఆమె ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందన్న దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆమె కోర్టుకు చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే అవసరమైన చర్యలు కోర్టు తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ కోర్టు గనక ఈ మొత్తం కేసుకు సంబంధించిన అంశంలో మంత్రి కొండా సురేఖకు సంబంధించిన దానికి సంబంధించి కూడా ఆమె వివరాలు ఇచ్చిన తర్వాత కూడా ఒకవేళ కోర్టు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందకపోతే మాత్రం ఖచ్చితంగా బిఎస్ఎన్ యాక్ట్ 356 ప్రకారం 2 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే గతంలో కేసులో మనం చూసాం నరేంద్ర మోడీ ప్రధానమంత్రికి సంబంధించిన కేసులో కూడా రాహుల్ గాంధీకి దాదాపు 2 ఏళ్ల పాటు శిక్ష పడింది. కాబట్టి ఇక్కడ కూడా పూర్తి స్థాయి వీడియోలు ఆడియోలు ఉన్నాయి. ఖచ్చితంగా కేసుకు సంబంధించిన దాంట్లో అవసరమైన శిక్ష పడుతుంది అనేది ప్రస్తుతం అయితే అడ్వకేట్స్ భావిస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. బిఎస్ఎన్ యాక్ట్ 356 కింద కనుక చూస్తే మాత్రం 2 ఏళ్ల పాటు ఖచ్చితంగా శిక్ష పడుతుంది అనేది మనకు ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా తెలుస్తున్న అంశం అయితే మనకు తెలుస్తుంది. మరొక వైపు ఇవాళ నాగార్జున స్టేట్మెంట్లో కూడా తన భావోద్వేగాన్ని పూర్తిగా కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే సమాజంలో తనకు పలుకుబడి ఉంది, అనేక పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనక రాజకీయ లబ్ధి కోసమే చేశారు. తన పూర్తి పరువు మొత్తం కూడా తీసే విధంగా సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, అది కూడా ఒక మంత్రి పొజిషన్లో ఉన్న ఆవిడ ఈ విధంగా తమ కుటుంబం పైన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఆమె చెప్పడం జరిగింది. అంటే నాగార్జున తన స్టేట్మెంట్లో ఇవన్నీ విషయాలు కూడా చెప్పడం జరిగింది. కావాలనే తన కుటుంబ పరువు తీసే విధంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఆమె అందులోనూ మంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆమె పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలనేదే ప్రస్తుతం ఆమె చెప్తున్నారు. ఇక్కడ పరువు నష్ట దావా కాదు, ఇది కేవలం క్రిమినల్ కేసు నమోదు చేయాలి అనేదే, క్రిమినల్ డిఫర్మేషన్ కేసు మాత్రమే, ఇది పరువు నష్టం కేసు కాదు. ఆమె పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలనేది ప్రధానంగా ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అడ్వకేట్ కౌన్సిల్ ప్రస్తుతం మనతో పాటు ఏంటి సార్ ఇప్పుడు ఈ రోజు జరిగిన స్టేట్మెంట్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముండబోతుంది? 10వ తేదీ నాడు మంత్రి కూడా ఇస్తామని చెప్తున్నారు, నోటీసులు ఇస్తారు, సర్వ్ చేస్తారని అంటున్నారు. ఏంటి అసలు ఏం జరగబోతుంది? 3/10/2024 రోజు నాగార్జున గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గౌరవ న్యాయస్థానంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ప్రకారం ఈ రోజు వాయిదా వచ్చింది. వాయిదాకు అటెండ్ అయ్యి స్టేట్మెంట్ నాగార్జున గారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ రికార్డు ప్రకారం వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్కు ఈ రోజు ఇచ్చిన స్టేట్మెంట్కు వ్యత్యాసం ఉంది, ఎందుకంటే కాంట్రడిక్షన్ ఉంది. అదేవిధంగా వాళ్ళ మేనగోడలు సుప్రియ గారు ఇచ్చిన స్టేట్మెంట్కు ఈ కేసుకు అంటే 3 కాంట్రడిక్షన్స్ వచ్చినాయి. అంటే దీంట్లో అంటే కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు అయితే మేము అంటే ఈ పరువు నష్టానికి సంబంధించి అయితే మేము భావించట్లేదు. ఇది ఖచ్చితంగా ఆ రోజు కన్సిడర్ చేస్తారో చేయరో గౌరవ న్యాయస్థానమే గుర్తిస్తుంది. సో మేము 10th దాకా వెయిట్ చేసినాక మేము స్టెప్ తీసుకోవడానికి రెడీ ఉన్నామండి. ఏం జరుగుతుంది ఒకవేళ 10th నాడు కూడా మరొక విట్నెస్ రికార్డు చేసిన తర్వాత? చెప్పాను కండి, 3 కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఏంటంటే కంప్లైంట్లు
టిల్ డేట్ 3 తారీఖు నాడు 3/10/2024 ఇచ్చిన కంప్లైంట్ రోజు అండ్ ఈ రోజు ఇచ్చిన స్టేట్మెంట్, అదేవిధంగా వాళ్ళ మేనగోడలు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం 3 కాంట్రడిక్షన్లు అంటే వాళ్ళకే ఒక క్లారిటీ లేదు, కేసులో క్లారిటీ లేదు. అసలు కేసు ఉంటుందా అనేది వాళ్ళంతా గౌరవ న్యాయస్థానం నిర్ణయిస్తుంది. ఆ రోజు కన్సిడర్ చేస్తే మేము ఏం చేయాలో మేము చేస్తాం, చట్టపరంగా ఏం చేయాలో అది నిర్ణయిస్తాం. ఈ రోజు సుప్రియ ఏం చెప్పారండి? ఆవిడ ఏం చెప్పారంటే ఆవిడ విట్నెస్ గా ఉంది, నిజంగా ఆమె విట్నెస్ ఈ కేసులో పనికొస్తుందా సార్? సుప్రియ గారు కోర్టుకి ఎందుకు వచ్చిందో మనకు అదొక క్లారిటీ లేదండి. స్టేట్మెంట్ ఏం స్టేట్మెంట్ ఇచ్చిందో ఆమె క్లారిటీ లేదు. సో ఈ 2 స్టేట్మెంట్లను బట్టి ఆ రోజు కన్సిడర్ చేస్తారా లేదని న్యాయస్థానం నిర్ణయిస్తుంది. సో దాని ప్రకారం మేము ముందుకెళ్తాం. ఈ కేసు నిలిచే అవకాశం లేదంటారు. నిలిచే అవకాశం లేదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే దాంట్లో 3 కాంట్రడిక్షన్స్ వచ్చినాయి. 3 కాంట్రడిక్షన్స్ వచ్చినప్పుడు కేసు నిలబడే అవకాశం లేదు. సో మేము నిలబడే కాదు, మేము కూడా చట్టపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి, మేము కూడా మాకు న్యాయంగా ఏమనిపిస్తుందో అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతారు? రేపు వీళ్ళు చేసిన ఈ సోషల్ మీడియా దీనిపైన గౌరవ డీజీపీని కలవడానికి పోతున్నాము. డీజీపీని గారిని కలిసినాక మా చైర్మన్ గారితో మా డిస్కస్ చేసి మేము డెఫినెట్గా నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాము. థ్యాంక్ యూ. రైట్, ఇది ప్రస్తుతము మంత్రి కొండా సురేఖకు సంబంధించిన కౌన్సిల్ చెప్తున్న వివరాలవి. వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ కేసుకు సంబంధించిన అంశంలో 3 కాంట్రడిక్షన్స్ ఉన్నాయని చెప్తున్నారు. నాగార్జున ఆ రోజు ఇచ్చిన పిటిషన్లో ఒక రకమైన వాదనలు వినిపించారని, అలాగే ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన స్టేట్మెంట్లో మరొక రకమైన వాదనలు వినిపించారని ఒకవైపు ఆయన చెప్తున్నారు. అలాగే సుప్రియ ఎవరైతే విట్నెస్గా ఉన్నారో ఆవిడ ఇచ్చిన విట్నెస్ ఎంతవరకు ఈ కేసులో ఉపకరిస్తుంది అనేది కూడా తమకు అర్థం కావడం లేదనేది ఒకవైపు చెప్తున్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించిన అంశం భవిష్యత్తులో నిలబడకపోదు అనేదే తాము భావిస్తున్నామని ఒకవైపు మంత్రి కొండా సురేఖకు సంబంధించిన కౌన్సిల్ చెప్తుంది. అలాగే మంత్రి పైన ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం అంటే నాగార్జునకు సంబంధించిన వ్యాఖ్యలు చేసిన తర్వాత మంత్రి పైన ఎవరెవరైతే స్పందించారో, ఎవరెవరైతే మీడియాలో పోస్టులు చేశారో, అలాగే మాట్లాడారో వారి పైన కూడా తాము కంప్లైంట్ చేయడానికి డీజీపీ దగ్గరికి రేపు వెళ్ళి అవసరమైన కంప్లైంట్ ఇస్తామనేది కూడా ఒకవైపు మంత్రి కొండా సురేఖకు సంబంధించిన కౌన్సిల్ చెప్తూ ఉంది. మొత్తానికి మాత్రం 10వ తేదీ చాలా కీలకంగా మారబోతుంది. ఆ రోజు ఏం జరగబోతుంది, ఒకవేళ ఆ రోజు మరో విట్నెస్ని కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంటుందనేది నాగార్జున తరపు అడ్వకేట్స్ కౌన్సిల్ ఒకవైపు చెప్తూ ఉంటే, మరొక వైపు మంత్రి కొండా సురేఖకు సంబంధించిన కౌన్సిల్ మాత్రం ఈ కేసు నిలబడే అవకాశమే లేదు అనేది ఒకవైపు చెప్తున్నారు. 3 కాంట్రడిక్షన్స్ ఉన్నాయి, ఎక్కడ కూడా పొంతన లేని స్టేట్మెంట్స్ ఇవాళ ఇచ్చారు. అలాగే సుప్రియ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా సరైన పొంతన లేకుండా ఉంది. కాబట్టి ఎంతవరకు నిలబడుతుంది అనేది తామే చెప్పలేకపోతున్నాము. కోర్టు ఏం చేస్తుంది అనేది 10వ తేదీ నాడు వేచి చూడాలని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా 10వ తేదీ ఏం జరుగుతుంది అనేది కొంత ఉత్కంఠత అయితే కనబడుతుంది. ఆ రోజు ఏం జరుగుతుంది, ఆ రోజు 3వ విట్నెస్గా ఉన్న అతన్ని విచారిస్తారా, లేదా కోర్టు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణ వాయిదా వేస్తుందా, లేదా పోలీసు విచారణకు ఆదేశిస్తుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి.